ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం అద్భుతకరంగా నడిపించబడుతున్నాం. ఎన్నో విషయాలను నేర్చుకుంటున్నాం. అనేకమైన విషయాల్లో దేవుడు కృప చూపిస్తూ మనల్ని అద్భుతకరంగా నడిపిస్తూ ఉన్నారు. మరి ఈ ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ దినమున ప్రభు మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? ప్రత్యేకంగా ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు అపోస్తలుడైన పౌలు తెస్సలోనియులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఆమేన్. అద్భుతకరమైన మాటలు కదండి. ఎల్లప్పుడూ మేలైనది అనుసరించి నడుచుకోమని దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నారు. మేలైన దాని కొరకు పరిగెత్తినప్పుడే మన జీవితాలు అద్భుతకరంగా ఉంటూ ఉంటాయి. ఎప్పుడు చూడండి, ఇతరులకు కీడు చేస్తూ లేకపోతే కీడు కొరకే పరిగెత్తుతూ ఉంటాం. ఇతరులకు హాని చేయాలనో, వారిని ఉద్దేశించి ఏదైనా మాట్లాడము, లేకపోతే వారిని అవమానపరచడము, వాళ్ళకి ఏదో ఒకటి సంభవించాలని ఆలోచించడము, నేను నాకంటే ఎక్కువగా వారు బాగుండద్దు, నేనే బాగుండాలి, ఇలాంటి స్వభావాలు కలిగిన వారిగా మనం ఉంటూ ఉంటాం. కానీ క్రైస్తవ జీవితాల్లో మనం అలా ఉండడానికి వీల్లేదండి. మేలైన దాని కొరకు మనం పరిగెత్తే వారిగా ఉండాలి. మేలైన దాని కొరకు మరి మనము ముందుకు సాగినప్పుడు మన జీవితాలు అద్భుతకరంగా ఉంటూ ఉంటాయి. మనం అనుకోవచ్చు, మరి ఎప్పుడు కూడా నా జీవితం ఇలా ఉంది ఏంటి, అందరు బాగున్నారు, నేనేంటి నా జీవితం ఇలా ఉంది, అందుకే నాకు వారు నన్ను బాధ పెట్టారు కాబట్టి, నాకు వారు హాని చేశారు కాబట్టి, లేకపోతే వారు నన్ను అనరాని మాటలు అన్నారు కాబట్టి నేను ఏదో ఒకటి చెయ్యాలి, ఖచ్చితంగా వారు నన్ను నాశనం చేసినట్లే నేను కూడా ఎదుటి వారిని నాశనం చేయాలని ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుడు అలా చెప్పట్లేదండి. ఎల్లప్పుడూ కూడా మేలైన దాన్ని అనుసరించమని దేవుడు మాట్లాడుతున్నారు. మేలైన దాని కొరకు మరి మనం ఆలోచించే వారిగా, మంచి ఆలోచించే వారికి ఎప్పుడు మంచి జరుగుతుంది కదండి. చూడండి, ఏది విత్తామో ఆ పంటనే కోస్తాం. దేవుడు ఎప్పుడు కూడా ప్రేమ గురించి మనతో ఎన్నో విషయాల్లో మాట్లాడుతూ మనల్ని అద్భుతకరంగా నడిపిస్తూ వస్తూ ఉన్నారు. చూడండి, ప్రేమ మరి మనము పొందుకోవడమే కాదు, ఇతరులను ప్రేమించే వారిగా ఉండాలి. ఎవరో మనం ద్వేషించారని, ఎవరో బాధ పెట్టారని తిరిగి వారిని బాధ పెట్టేవారిగా, తిరిగి వారిని దుఃఖ పెట్టేవారిగా మన జీవితాలు ఉండకూడదు. క్షమిస్తే మనం క్షమించబడతాం కదండి. చూడండి, ఈ ఉదయకాల సమయంలో ఎప్పుడు కూడా మన హృదయాలు, మన ఆలోచనలు చాలా విషపూరితంగా ఉంటూ ఉంటాయి. ఒకరిని మరి నాశనం చేయాలని ఆలోచన కలిగి ఉంటూ ఉంటాం. ఎప్పుడు మనం ఉండొద్దండి అలా. ఇతరులు కీడు చేసినా పర్లేదు, కానీ మనం ప్రార్థన పరులం, మనం దేవుని బిడ్డలం, దేవుని ఎరిగిన వారం, క్రీస్తుని ధరించుకున్న వారం కనుక ఎదుటి వారు కీడు చేసినా వారి గురించి మంచి ఆలోచన కలిగిన వారంగా మాత్రమే మనం ఉండాలి. అప్పుడు చూడండి, ప్రతిదాన్ని దేవుడు చూస్తూ ఉన్నారు. ప్రతి విషయంలో దేవుడు మనల్ని ఎరిగిన దేవుడే ఉన్నారు. దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు. మనము మేలు చేస్తే తిరిగి దేవుడు మనకు గొప్ప మేలును చేసి మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడే ఉన్నారు. అందుకని మేలు చేద్దాం, కీడు మానేద్దాం. కీడు వైపు కూడా తలెత్తి కూడా మనం చూసేవారిగా ఉండద్దు. ప్రభు మాటలు పట్టుకొని ముందుకు సాగుదాం. ఎదుకొని ఉదయకాల సమయంలో మనము ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుని విషయంలో ప్రతి దాంట్లో జాగ్రత్తగా నడుచుకోవాలి. ఎందుకంటే మనము ఎరిగినది నమ్మదగిన దేవుడుని. మనుషులు అన్యాయం చేసిన దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు, తృణీకరించే దేవుడు కాదు, మోసం చేసే దేవుడు కాదు. ఆయన ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడే ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఆయన స్పష్టంగా అద్భుతంగా మాట్లాడుతూ ఉండగా చూడండి, కీడు వైపు మరి మనం పరిగెత్తకుండా మేలు చేస్తూ మరి ఎప్పుడు కూడా మంచి ఆలోచిస్తూ ప్రార్థన పూర్వకంగా మరి ఎదుటి వ్యక్తుల కొరకు ప్రార్థించే వారిగా ఉందాం. ఉదయకాల సమయంలో మరి ప్రార్థనతో ముందుకు సాగుదామా? ప్రార్థిద్దాం. తండ్రి, అద్భుతమైన దేవుడు ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో మీ మాటల ద్వారా మేము బలపరచబడుతూ ఉన్నామయ్యా. అయ్యా, కీడు వైపు కాదయ్యా, మేలు వైపు పరిగెత్తే వారిగా మేము ముందుము గాక. మాలో ఉన్న ప్రతి బలహీనత తొలగించండి. ఎప్పుడు కూడా మా ఆలోచనలు, మా మాటలు, మా పరిస్థితులు అన్నీ కూడా మీ నామాన్ని మహిమపరిచే వారిగా ఉంట కృప చూపించండి. అన్యాయపు ప్రభా తీర్పు మేము పొందుకున్నా అయ్యా, నీవు
నీ బిడ్డల్ని అన్యాయం చేసే దేవుడవు కాదు. మనుషులు అన్యాయం చేస్తారేమో, కానీ నువ్వు మేలు చేసే దేవుడవు అయి ఉన్నావు. నీవు కూడా మా ఆలోచనలన్నీ కూడా అయ్యా ఎప్పుడు కూడా అయ్యా నీ ప్రేమను పొందుకున్న మేము ఇతరులను ప్రేమించే వారిగా, ఇతరుల కొరకు అయ్యా మంచి ఆలోచించే వారిగా ఉంటే కృప చూపించండి. మాలో ఉన్న చెడుతనం తీసివేసేయండి, మాలో ఉన్న ప్రతి బలహీనత తీసివేసేయండి. గొప్పవారగుదుము కాక, చేస్తున్న పనులలో ప్రయత్నంలో క్షేమాన్ని కలగ చేస్తూ అందరినీ బ్లెస్ చేయమని ఉదయం అంతా కూడా మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి సేవకుని, ప్రతి సంఘాన్ని, ప్రతి విశ్వాసిని అయ్యా మీ చేతులకు అప్పగిస్తున్న నమ్మకమైన వారికి ముందుకు సాగట కృప చూపించమని యేసు నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ సండే. అందరము సహోదరి ప్రేమతో ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ ద్వేషాన్ని మనలో నుంచి తీసివేసుకొని ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. కలిసి దేవుని రాజ్యానికి కడదాం. ప్రైజ్ ది లార్డ్.